పెద్ద ట్రైలర్ చూసారా? వ్యూస్ మాత్రం ఎక్కడ కూడా ఆగట్లేదుగా. అసలు ఏమైనా కట్ చేసేట ట్రైలర్ టూ గుడ్ మ్యాన్. చూస్తే ఫోర్త్ న హైదరాబాద్ దమ్ బిర్యానీ పెట్టేలాగే ఉన్నారు. ట్రైలర్ లో ఇలా చాలా మసాలాస్ ఉన్నాయి. ట్రైలర్ చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థర్డ్ స్పోర్ట్ అయితే తెలిసిపోయింది రన్నింగ్ అని. లాస్ట్ లో ఎమోషనల్ సీన్స్ అన్నారు, అదే రన్నింగ్ లో వస్తుంది అనుకుంటా. ఇక్కడ చూస్తే రామ్ చరణ్ చిన్నగా కుంటుతున్నట్లుంది. ఆ లాస్ట్ షాట్ ఉంది మాస్టర్, మైండ్ బ్లోయింగ్. అంతే. ఆ థాట్ ఎలా వచ్చింది సార్ మీకు? అలా ట్రైలర్ చూసిన తర్వాత ఒకటి అనిపించింది, ఊరికి ఒక ప్రాబ్లం, ఆ ప్రాబ్లం ని ఎలా అయినా గవర్నమెంట్ దృష్టికి తీసుకొని పోవడానికి అండ్ ఎలాగైనా ఆ ఇష్యూస్ ని సాల్వ్ చేయాలని జగపతి బాబు గారు ట్రై చేస్తున్నారు. స్టార్టింగ్ మొత్తం ఉంటారనుకుంటా అండ్ రామ్ చరణ్ అన్న జగపతి బాబు గారు ఫ్రెండ్స్ అంట. ఇక్కడ చూసే డెడ్ బాడీ ఉంది, ఇది జగపతి బాబుదే అనుకుంటా. అప్పుడే ఒక డైలాగ్ చెప్తారు, వాళ్ళు ఎంత ట్రై చేసినా అది అవ్వదు. ఊర్లో ఎవరో ఒకరు నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ స్పోర్ట్ ఆడితే అందరూ ఆ ఊరు గురించే చెప్పుకుంటారు. అప్పుడు అడిగితే ఆ ఊర్లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయని. స్పోర్ట్స్ అంటే పెద్ద బాగా ఆడతాడు కాబట్టి తనని నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ కి పంపుతారు. అది కూడా ఢిల్లీ అనుకుంటా. వేరే ఊరు వేరే భాష. అంత మనీ ఉన్న వాళ్ళే, పెద్ద దగ్గర ఏమీ లేవు. ఊరికి మంచి చేయాలనుకోవడం తప్ప. అందుకే ఇక్కడ చూసి అన్ని పనులు చేస్తుంటాడు. పిఎం ఆఫీస్ ముందరే ఎలా పిఎం కి వాళ్ళ సమస్యలు రాసి పేపర్ ఇస్తే సాల్వ్ చేస్తారని ట్రై చేస్తున్నారు. ఇక్కడ అందుకే పెద్దని కొడుతున్నారు అనిపిస్తుంది. నేను ట్రైలర్ చూసినప్పుడు పాయింట్అవుట్ చేసినవి నాకు అనిపించినది. సో మీకు ఇలా ఏమైనా అనిపించింటే మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.